నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలంగా ఉందన్న ప్రధాని. దేశంలోని చిరుధాన్యాలు ప్రపంచంలో అందరికీ చేరాలన్న మోదీ. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ రాజ్ భవన్లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. గుడివాడలో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. సెప్టెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు నాయుడు. భారత 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులు అర్పించారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని కొత్త ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ తర్వాత ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ప్రధానిని అనుసరించారు. ఇతర కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఎర్రకోటపై హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటపై జరిగిన వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలను కూడా ఆహ్వానించారు. వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులను కూడా వేడుకలకు ఆహ్వానించారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని, భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగిస్తూ జల్ జీవన్ మిషన్తో 15 కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు. భారత చిరుధాన్యాలు ప్రపంచంలో అందరికీ చేరాల్సిన అవసరం ఉందన్నారు. భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకున్నట్లు వివరించారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని, ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని తెలిపారు. యువతకు నూతన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు. స్వయం సహాయక రంగాలకు ఇప్పటి వరకు 9 లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా అందించినట్లు తెలిపారు. पोर्ट हो, गवर्नमेंट कनेक्टिविटी हो, गांव-गांव नए स्कूल बनाने की बात हो, जंगलों में स्कूल बनाने की बात हो,
दूर सुदूर इलाकों में अस्पताल बनाने की बात हो, आरोग्य मंदिर बनाने की बात हो, मेडिकल कॉलेजों का काम हो, आयुष्मान आरोग्य मंदिरों का निर्माण चलता हो, 60,000 से ज्यादा अमृत सरोवर बने हो, 2 लाख पंचायतों तक ऑप्टिकल फाइबर नेटवर्क पहुंचा हो, नहरों का एक बहुत बड़ा जाल बिछाया जा रहा हो, 4 करोड़ पक्के घर बनना, गरीबों को एक नया आश्रय मिलना, 3 करोड़ नए घर बनाने के संकल्प के साथ आगे बढ़ने की हमारी कोशिश हो। हमारा पूर्वी भारत, नॉर्थ ईस्ट, उसका इलाका आज इंफ्रास्ट्रक्चर के लिए जाने जाना लगा है और हमने ये जो कायाकल्प किया है उसका सबसे बड़ा लाभ समाज के उन वर्गों तक हम पहुंचे हैं जो ग्रामीण सड़कें वहां बनी है जिनकी तरफ कोई देखता नहीं था, जिस इलाकों को नहीं देखता था, जिन गांवों को नहीं देखता था, दलित हो, पीड़ित हो, शोषित। బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని భారత్ ఎల్లప్పుడూ బంగ్లాదేశ్ అభివృద్ధిని కోరుకునే శ్రేయోభిలాషిగా ఉంటుందన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులు మైనారిటీలకు భద్రత కల్పించాలని భారతీయులు కోరుకుంటున్నారని తెలిపారు. బంగ్లాదేశ్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తామని చెప్పారు. कि वहां पर हालात जल्द ही सामान्य होंगे, खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो। भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। शांति के प्रति हमारा कमिटमेंट है, हमारे संस्कार है। हम आने वाले दिनों में बांग्लादेश की विकास यात्रा में हमेशा हमारा शुभचिंतन ही रहेगा, क्योंकि हम मानव जाति। దేశంలో మహిళల భద్రతకు ఎంతగానో కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. వారి బాధను తాను అర్థం చేసుకున్నానని, దేశం, సమాజం, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల తీవ్రంగా స్పందించాల్సి ఉందన్నారు. మహిళలపై నేరాల ఘటనలను వీలైనంత త్వరగా విచారించాలని కోరారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలన్నారు. और मैं आज लाल किले से फिर बार एक अपनी पीड़ा व्यक्त करना चाहता हूं। एक समाज के नाते हमें गंभीरता से सोचना होगा कि हमारी माताओं, बहनों, बेटियों के प्रति जो अत्याचार हो रहे हैं उसके प्रति देश का आक्रोश है, जन सामान्य का आक्रोश है। इस आक्रोश को मैं महसूस कर रहा हूं। इसको देश को, समाज को, हमारी राज्य सरकारों को गंभीरता से लेना होगा। महिलाओं के विरुद्ध अपराधों की जल्द से जल्द जांच हो, राक्षसी कृत्य करने वालों को जल्द से जल्द कड़ी सजा हो। वो समाज में विश्वास पैदा करने के लिए जरूरी है। मैं ये भी बताना चाहूंगा कि जब बलात्कार की या महिलाओं पर अत्याचार की घटनाएं घटती हैं तो उसकी बहुत चर्चा होती है, बहुत प्रचार होता है, मीडिया में छाया रहता है। लेकिन जब ऐसे राक्षसी मनोवृत्ति व्यक्ति को सजा होती है तो वो खबरों में कहीं नजर नहीं आती, एक कोने में कहीं पड़ा रहता है। अब समय की मांग है कि जिनको सजा होती है उसकी व्यापक चर्चा हो, ताकि ऐसा पाप करने वालों को भी डर पैदा हो कि ये पाप करने की हालत ये होती है कि फांसी पर लटकना पड़ता है। భారత 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఎర్రకోటపై నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ముందు కొత్త ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రాజ్ఘాట్కు 3 సార్లు ప్రదక్షిణలు చేసి నమస్కరించారు.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనదన్నారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతి పదంలో సాగుతున్న మన దేశం ప్రపంచానికే ఆదర్శమన్నారు. అణగారిన వర్గాలను హక్కును చేర్చుకుంటూ తాడిత పీడిత ప్రజలకు అండగా నిలుస్తూ బలహీనులకు ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగాలనేదే పెద్దలు మనకు నేర్పిన పాఠమని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నామని, అభివృద్ధి ఫలాలను అందరికీ అందించే బృహత్తర బాధ్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ స్వాతంత్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనేటి విందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తల్లో స్వల్ప విరామం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికి అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం.
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఆ మహనీయుల అడుగుజాడల్లో యువత నడవాలన్నారు. నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 1947 ఆగస్టు 15న మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము. ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని, వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో పోరాట వీరుల త్యాగ ఫలితమే మన స్వాతంత్ర్యమని, ఆనాటి పోరాట స్ఫూర్తిని ప్రజలంతా కొనసాగించాలన్నారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు 10,000, 20,000 నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం. ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో 93% మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు చేరువ చేద్దాం. ఎన్నికలలో హామీ ఇచ్చిన పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, గృహాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కావలిలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి కృష్ణారెడ్డి 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి త్రాగునీటి కనెక్షన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రహదారులు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన తదితర అంశాల పరంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ పథకముల కింద 2,55,00,000 రూపాయల రాయితీని 1,153 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగినది. సహకార శాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ అవస్థాపన నిధి కింద జిల్లాలో 20. నంద్యాల జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ ఏడాది పుష్కలంగా కురిసిన వర్షాలతో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 980 సమస్యలను నాణ్యతగా పరిష్కరించాము. మిగిలిన వాటిని కూడా నిర్ణీత కాలంలో వ్యవధిలో సమర్థవంతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల మోముల్లో ఆనందం చూడాలనేది ప్రభుత్వ ఆశయం. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రకృతి సేద్యాన్ని, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలి. మన జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో నవసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న మంత్రి
జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజాన్ని మార్చే శక్తి యువతకే ఉందని, దేశం కోసం పోరాటం చేసిన వీరుల చరిత్రలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. షెడ్లు నిర్మించడకు మొదటి విడతగా 1075 షెడ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడమైంది. పశువుల షెడ్ల నిర్మాణం కొరకు 90% సబ్సిడీ, జీవాలు మరియు కోళ్ల షెడ్ల నిర్మాణం కోసం 70% సబ్సిడీ రాయితీ ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మత్స్యశాఖలో సముద్ర వేట నిషేధ కాలంలో 2024-25 సంవత్సరం గాను 2000 సముద్ర వేట నిషేధ వృత్తిని మంజూరు చేయడం జిల్లాలో 5,429 మంది లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. వారికి గత ప్రభుత్వంలో ఇచ్చిన 10,000 రూపాయలు. విశాఖపట్నంలోని పోలీస్ బ్యారెక్స్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులను అందరూ స్మరించుకోవాలన్నారు. విద్య, వైద్య సేవలను సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని మంత్రి పేర్కొన్నారు. భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగతనం నిండు మనసుతో మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం చాలా ఉంది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాల గంగాధర్ తిలక్ చెబితే తూటానైనా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అని చంద్రశేఖర్ ఆజాద్. నన్ను చంపొచ్చు కానీ ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, ఇందులో సైనికుల పాత్ర మరవలేనిదని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరులోని అమరవీరుల స్తూపం వద్ద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ వారి పాలనను నిరసిస్తూ దేశ సైనికులు చేసిన వీరోచిత పోరాటాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే దానికి కారణం ఎవరో కాదు, మీరందరి కష్టం. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందరో మీ తర్వాత వచ్చి భారతదేశాన్ని అహర్రాత్రుల్లో పెళ్ళాం బిడ్డల్ని దేశం కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తూ ఆ హిమాలయాల్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, అస్సాం వరకు కావచ్చు, ఇటు మన కన్యాకుమారి బార్డర్ దాకా కావచ్చు, సైనికులు ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి భారతీయులు భారతదేశం ఈ ఏడాది నవంబర్లో గగన్యాన్ మొదటి ప్రయోగాన్ని ప్రయోగించనుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ స్పేస్ సెంటర్ స్కూల్ గ్రౌండ్స్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సోమనాథ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిఐఎస్ఎఫ్ బలగాలు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. షార్లో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి చైర్మన్ అవార్డులు అందించారు. Landing on the moon on 23rd August. So on this day, the Vikram was still in the orbit of moon, and we were trying to figure out how to make it land on the moon. So I also salute each one of you for those commendable work done in ISRO centers, and all of you know that it took off from the land of Satish Dhawan Space Center up to the moon. So salute each one of you for your wonderful contribution to build that. Which that will set some agenda for the next year. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జీవితాలను త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను నిజం చేసేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సమున్నత దేశాన్ని ఆవిష్కరించాలని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిఆర్ఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేస్తూ సమరయోధులు సాగించిన ఉద్యమంలో రైల్వేలు ముఖ్యమైన పాత్ర పోషించాయని, రైల్వే ప్రాంగణాలు, రైళ్లు సైతం ప్రముఖ సంఘటనలకు సాక్ష్యంగా నిలిచాయన్నారు. For development of our country and putting our country on a growth trajectory. In this vision of Gati Shakti, Indian Railways is on the forefront, and our Prime Minister of India, Shri Narendra Modi ji, and our Railway Minister has ensured that during the current budget,
capex outlay, infrastructure capex outlay of rupees 2.72 lakh crores has been allotted to Indian Railways, which is the highest ever. గుంటూరు జిల్లా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 రూపకల్పనలో ప్రజలు పాల్గొని పాలన, అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈరోజు ఆయన సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ముఖ్యమంత్రి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గోదావరి దాటి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేవారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏమనిపిస్తోంది మీకు? బయట ఏంటి ఇంటూ మాట్లాడదాం. అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను. ఇక్కడ మాట్లాడుతా ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విజయవాడలోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు జరిగాయి. కమాండెంట్ ప్రసన్న కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. వారి త్యాగాలు, ఆశయాలతో జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రతి సంవత్సరం ఆగస్టు 15th మనం స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం దేశ ప్రగతికి రథసారథులు విద్యార్థులేనని, వినూత్న ఆలోచనలు, సృజనతో నూతన పరిశోధనలు చేపట్టాలని ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ జీఆర్కే శాస్త్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తెల్లదొరలను ఎదిరించి ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని యువత కలిగి ఉండాలని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. Independence Day speeches we have talked and discussed about Netaji Subhash Chandra Bose, Mahatma Gandhi ji. విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఈ రవికుమార్, ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఈ రవికుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. వారి కలలను నెరవేర్చే దిశగా అంకితభావంతో పనిచేయాలన్నారు. మన పూర్వీకులు చేసిన త్యాగాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ పూటే కాదు, మనం ఎల్లప్పుడూ మనం వారు చేసిన త్యాగాలు, వారి ద్వారా మనకు లభించిన ఈ యొక్క స్వాతంత్రం గురించి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి.
వారు చూపించిన ఆ మార్గం ఏదైతే వారు ఒక పట్టుదలతో, ఒక లక్ష్యంతో, తర్వాత త్యాగాలతో, ఒక ధైర్యంతో వారు ముందుకు వెళ్ళి ఆ బానిసత్వం నుంచి మనకు విడుదల తీసుకొచ్చారు. కాబట్టి వారి చేసిన త్యాగాలను మనం స్మరించుకుంటూ వారిచ్చిన అనంతరం ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. మనం ఇంతవరకు ఎంతో సాధించాము ఒక దేశంగా. ఇంకా చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎన్నో విషయాల్లో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎంతోమంది ఎందరో మహనీయుల పోరాట ఫలితమే మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న ప్రజాస్వామ్యంగా పరిడవెల్లుతున్న భారతదేశానికి ఈనాడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం మనందరికీ తెలిసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.